అసలు ప్రార్థనే చేయట్లేరు. పరిశుద్ధాత్మలో ప్రార్థన అనుభవం ఏడుంది? ఆనాడు ఆదిమ సంఘము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలలుగా వచ్చి ఒక్కొక్కరి మీద వాళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు? ఆత్మలో ప్రార్థన చేశారు. మామూలు ప్రార్థన జీవితం వేరు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం వేరు. ఈరోజు సంఘాలలో పరిశుద్ధాత్మ ప్రార్థనలు జరుగుతున్నాయా? పరిశుద్ధాత్మలో లీనమై ఆదిమ సంఘము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినట్టుగా ఈనాడు సంఘాలు ప్రార్థన చేస్తున్నాయా? ఎక్కడ పోయింది ఈ సంఘాలు? ఆ సంఘాలు, ఆ ప్రభావితమైన సంఘాలు ఈనాడు ఎక్కడున్నాయి? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్యము జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొనకు కనిపెట్టుచు హల్లెలూయా, దేవుని కనికరం కొరకు ప్రతిదినము కనిపెట్టుకోవాలి. ప్రతిదినము కనిపెట్టుట అంటే ఈ 5 రకాల ప్రార్థనలు ప్రతిదినం చేసుకోవాలి. ఉచితమైన కృప కొరకు కృప వెంబడి కృప పొందుతూ ఉండాలి. క్రీస్తు రక్త ప్రోక్షణ ప్రార్థన ప్రతిదినం చేస్తున్నప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టిన వ్యక్తులుగా మనం అవుతాం. అప్పుడు ఆయన తన మహిమను మన మీద ఇస్తూ ఉంటాడు. ఏ భేదం లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు క్రీస్తు రక్త ప్రోక్షణ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాపం అనేది వెళ్తున్నప్పుడు దేవుని మహిమ అనేది మనము పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప నిత్యము కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఎక్కడ నిల్చుండాలి? దేవుని ప్రేమలో. చూడండి, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు, కానీ మనమే ఆ ప్రేమకు దూరం అవుతున్నాం. దేవుని ప్రేమ ఏం తగ్గట్లేదు, కానీ దేవుని ప్రేమ